థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గణేష్. ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. చలో పార్లమెంట్ కు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఇప్పటికే పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు సెక్షన్ 163 విధించి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్షలు, పార్లమెంటు ముట్టడి కార్యక్రమాలు చేపట్టారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటం ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు సెంట్రల్ విస్తా, పార్లమెంటు స్ట్రీట్, కన్నాట్ ప్లేస్ తదితర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. జనాలు భారీగా గుమిగూడుతాన్ని నిషేధించారు. జంతర్ మంతర్ వద్ద తప్ప మిగతా ప్రదేశాల్లో ఎక్కడా కూడా 5 కంటే ఎక్కువ మంది గుమిగూడవద్దని పోలీసులు హెచ్చరించారు. ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. చలో పార్లమెంట్ కు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నిరసనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఇప్పటికే పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు సెక్షన్ 163 విధించి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్షలు, పార్లమెంటు ముట్టడి కార్యక్రమాలు చేపట్టారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటం ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు సెంట్రల్ విస్తా, పార్లమెంట్ స్ట్రీట్, కన్నాట్ ప్లేస్ తదితర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. జనాలు భారీగా గుమిగూటాన్ని నిషేధించారు. జంతర్ మంతర్ వద్ద తప్ప మిగతా ప్రదేశాల్లో ఎక్కడా కూడా 5 కంటే ఎక్కువ మంది గుమిగూడవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. చలో పార్లమెంట్ కు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తొలి రోజు కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన చలో పార్లమెంటరీ పిలుపుతో ఢిల్లీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అయితే రాజధాని మొత్తంగా ముఖ్యంగా పార్లమెంటు పరిసరాలను భద్రతా వలయంలోకి తీసుకొచ్చారు. ఉదయం నుంచి సెంట్రల్ ఢిల్లీ ప్రాంతం అంతా భారీ సంఖ్యలో ఢిల్లీ పోలీసుతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, అదనపు భద్రతా బలగాలను కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పార్లమెంటు స్ట్రీట్, సెంట్రల్ విస్తా, విజయ్ చౌక, జంతర్ మంతర్, కన్నట్ ప్లేట్, ఇండియా గేట్ పరిసర ప్రాంతాలు పూర్తిగా భారీ గేట్లతో రోడ్లన్నీ బ్లాక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎటువంటి అనుమానాస్పద వాహనాలు కూడా లోపలికి విడిచిపెట్టే పరిస్థితి లేదు. క్షుణ్ణంగా అన్ని తనిఖీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చలో పార్లమెంటరీ కార్యక్రమానికి కాక్రోచ్ జనతా పార్టీ ఎలాంటి అధికారిక అనుమతి తీసుకోలేదని ఢిల్లీ పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. అది పార్లమెంట్ పరిసరాల్లో హై సెక్యూరిటీ జోన్ కాబట్టి అక్కడ ఎలాంటి ర్యాలీలు, నిరసనలు, ముట్టడి కార్యక్రమాలకు అనుమతి లేదని వెల్లడించారు. అయితే అయినప్పటికీ కార్యకర్తలు పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పలు చోట్ల పోలీసులు వారిని అడ్డుకొని వెనక్కి పంపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పలువురు నిరసనకారులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లే సమాచారం ఉంది. ప్రస్తుతం అదుపులో ఉన్న వారు కూడా ఎక్కువ మందినే అదుపులో తీసుకున్నట్టయితే సమాచారం ఉంటుంది. ముందస్తు చర్యలో భాగంగానే ఈ యొక్క భారీ భద్రత పెట్టాము. అంతేకాకుండా అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎవరైతే కొంచెం రాడికల్ గా ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష, పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాలకైతే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద కూడా భద్రత మరింత పెంచారు. అక్కడి నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసే మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీలో చట్ట వ్యవస్థకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు నిజంగా అమల్లో చేస్తున్నారు. జంతర్ మంతర్ మినహా ఇతర ప్రాంతాల్లో కూడా 5 మించి ఎక్కువగా గుమ్ముకూడదని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో ఎంపీలు, మంత్రులు రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా కూడా ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ముఖ్యమైన కూడల వద్ద ట్రాఫిక్ కూడా మళ్లించే
పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూస్తే ఒకవైపు పార్లమెంటరీ సమావేశాలు, మరోవైపు చెలో పార్లమెంటరీ పిలుపు, ఈ రెండు పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో ప్రస్తుతం పూర్తి భద్రత వల్ల ఉంది. నిరసనకారులు ప్రతి కదలికపై కూడా పోలీసులు నిఘా ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పార్లమెంటరీ సమావేశాలకు సంబంధించి 12 గంటల వరకు వాయిదా పడగా రాజ్యసభ అయితే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఢిల్లీ ఏదైతే భారత రాజధాని ఢిల్లీలో మాత్రం హై అలర్ట్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాము. ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. చలో పార్లమెంట్ కు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నిరసనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.